నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్లాల్సి ఉంది, అయితే రద్దు చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ లడ్డు వివాదం అనేది చెలరేగిందో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డూలో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు తీసి తీసినటువంటి నూనె ఇలాంటివి కలిపారు అనేటువంటి ఆరోపణలు ఆయన చేయటం, దానికి తగ్గట్టుగా ల్యాబ్ రిపోర్ట్ రావటం, దీంతో దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశం అవటం. ఓవరాల్గా నిన్న పరిస్థితులు కనుక గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుమల వెళ్లాల్సి ఉంది, అయితే ఆయన అనూహ్యంగా నిన్న ఆగిపోవటం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళాలని భావించారో అప్పటి నుంచి హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు, ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా జగన్ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తీరాల్సిందే అని చెప్పి పట్టుబట్టడం జరిగింది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, డిక్లరేషన్ అనేది ఈరోజేమీ కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశం ఏమీ కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి, డిక్లరేషన్ అంశం అనేది టీటీడీ చూసుకుంటుంది, పార్టీ శ్రేణులు ఎవరూ కూడా మతాలకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చెయ్యొద్దు, మతాలను రెచ్చగొట్టేటి విధంగా ఏం మాట్లాడొద్దు, ఏదైనా సరే నిబంధనలకు సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాలా తీసుకోవాలా వద్దా ఏదైనా సరే ఇట్స్ ఎవ్రీథింగ్ గోస్ టు ద టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు దాని గురించి చూసుకుంటుంది, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, మీరు దాని గురించి మాట్లాడొద్దు, రాజకీయాలు చేయొద్దు, సింపుల్. సో ఇది కరెక్ట్. పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు ఎలా మాట్లాడాడు, ఏం మాట్లాడాడు ఏంటి అనేటువంటి విషయం పక్కన పెట్టేసేస్తే ఇది మాత్రం పర్ఫెక్ట్, కరెక్ట్గా మాట్లాడాడు. ఎందుకంటే అది బోర్డు చూసుకోవాల్సినటువంటి అంశం. ధార్మిక సంఘాలకు కానీ లేదంటే పొలిటికల్ పార్టీలకు కానీ వీటికి ఎటువంటి సంబంధం లేదు. టీటీడీ బోర్డులో ఏ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత బోర్డుది. దాన్ని ఎలా అమలు చేయాలి ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటారు. సో ఇక్కడ పార్టీలు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో దాని ప్రకారం ఆయన మాట్లాడింది కరెక్టే. సో అలాగే జగన్ వెళ్ళింటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టింటే అయిపోయేది, సింపుల్ థింగ్. ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైంది అంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేకే ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు ఆయన ఎవరో రావద్దని చెప్పలా, రావద్దు అని చెప్పి నోటీసులు ఇవ్వాలా, ఎవరు అడ్డుకోలా, ఎవరేం చేయలే, ఆయనంతటికి ఆయనే క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు డిక్లరేషన్ ఇస్తే ఏం పోతుంది, ఒక సంతకం, దేవుడి మీద నాకు నమ్మకం ఉంది అనే కదా దాంట్లో ఉండే, అంతకు మించి ఏం లేదు కదా. సో గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. ఆయనకంటే గొప్ప వ్యక్తి ఏం కాదు కదా జగన్మోహన్ రెడ్డి, సో ఆయన కొడుకే కదా. సో మరి దేనికి దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసుకుని ఇంత చేస్తున్నారనేది అర్థం కానటువంటి విషయం. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా బోర్డు నిబంధనల ప్రకారం నడుచుకుని ఉంటే ఇది అంత దూరం వెళ్ళేది కాదు. సో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడేటువంటివి ఎలా అడ్డుకుంటారో చూస్తాం, ఏం చేస్తారో చూస్తాం, ఇవన్నీ అనవసరమైనటువంటి అంశాలు. దీన్ని సాగదీసి రాజకీయంగా దీన్ని ఇష్యూ చేయటం తప్పితే ఇంకొకటి లేదు. సింపుల్గా అయిపోయేటువంటి దాన్ని ఊరికే హంగామా చేసుకుని లేనిపోయినటువంటి ఇష్యూస్ తెచ్చిపెట్టుకుంటున్నారు. బట్ అది అర్థం కావట్లేదు.